అమెరికాలోని న్యూ ఆర్లీన్స్ లో పికప్ ట్రక్ తో బీభత్సం సృష్టించిన సంషుద్దీన్ జబ్బార్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ భావజాలానికి ప్రభావితుడయ్యాడని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. కుటుంబ విభేదాల నేపథ్యంలో సొంత కుటుంబాన్ని హత్య చేసేందుకు మొదట ప్రణాళిక రచించుకున్నాడని తెలిపింది. నిందితుడు గతంలో అమెరికా సైన్యంలో మానవ వనరుల అధికారిగా, ఐటీ నిపుణుడిగా పనిచేశాడని వెల్లడించింది. మరోవైపు దాడికి కొన్ని గంటల ముందు నిందితుడు ఐసిస్ కు అనుకూలంగా సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్టు చేశాడని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. నూతన సంవత్సరం వేడుకల వేళ అమెరికాను ఉలిక్కిపడేలా చేసిన న్యూ ఆర్లిన్స్ ఘటనలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. నిందితుడు షంషుద్దీన్ జబ్బార్ 2007 నుంచి 2015 మధ్య అమెరికా సైన్యంలో మానవ వనరుల అధికారిగా, ఐటీ నిపుణుడిగా పనిచేశాడని అంతర్జాతీయ మీడియా తెలిపింది. 2009 ఫిబ్రవరి నుంచి 2010 జనవరి వరకు ఆఫ్ఘనిస్తాన్లో విధులు కూడా నిర్వర్తించారని వెల్లడించింది. 2015 నుంచి 2020 మధ్య ఆర్మీ రిజర్వులో పనిచేశాడని పేర్కొంది. 2002లో దొంగతనం కేసు, 2005లో నకిలీ లైసెన్స్తో వాహనం నడుపుతూ జబ్బార్ పట్టుబడ్డాడని న్యూయార్క్ టైమ్స్ కథనంలో పేర్కొంది. అతడు 2 వివాహాలు చేసుకున్నాడని, 2022లో రెండో భార్యతో విడాకులు తీసుకున్నాడని తెలిపింది. ఆ సమయంలో ఆర్థికంగా ఇబ్బందులో ఉన్నానని రెండో భార్య తరపు న్యాయవాదికి ఈమెయిల్ చేశాడని వెల్లడించింది. లో యూట్యూబ్లో పోస్టు చేసిన వీడియోలో జబ్బార్ తనను తాను రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పేర్కొన్నాడు. టెక్సాస్ బ్యూమాంట్లో పుట్టి పెరిగానని తెలిపాడు. జబ్బార్ యువకుడిగా ఉన్నప్పుడే ఇస్లాంలోకి మారాడని అతడి సోదరుడు అబ్దుల్ జబ్బార్ బ్యూమాంట్లో ఓ ఆంగ్ల పత్రికకు వెల్లడించాడు. అతడి చర్యలు ఇస్లాంను ఏమాత్రం ప్రతిబింబించవన్నాడు. మరోవైపు నిందితుడు ఐసిస్ భావజాలానికి ప్రభావితుడయ్యాడని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. జబ్బార్ను ఐసిస్ లోన్ ఉల్ఫ్గా అధికారులు అనుమానిస్తున్నారని తెలిపింది. ఓ ఉగ్రవాద సంస్థ నుంచి ప్రభావితమై చిన్న గ్రూపులుగా లేదా ఒంటరిగా దాడి చేసే వారిని లోన్ ఉల్ఫ్గా అభివర్ణిస్తారు. అటు నిందితుడి పికప్ ట్రక్కులో పోలీసులు ఐసిస్ జెండాను గుర్తించారు. నిందితుడు ఎయిర్ బిఎన్బిలో ఒక గది తీసుకుని దాడికి పేలుడు పదార్థాలు తయారు చేసినట్లు లూసియానా అటార్నీ జనరల్ లిజ్ ముర్రిల్లు తెలిపారు. టూరో అనే యాప్ సాయంతో ఫోర్డ్ F-150 లైటినింగ్ అనే ఎలక్ట్రిక్ పికప్ ట్రక్ ను బుక్ చేశాడని పోలీసులు గుర్తించారు. ఆ వాహనంతోనే బర్బన్ వీధిలో బీభత్సం సృష్టించాడని పోలీసులు తెలిపారు. దాడికి కొన్ని గంటల ముందు నిందితుడు ఐసిస్ కు అనుకూలంగా సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్టు చేశాడని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. పికప్ ట్రక్కులో పేలుడు పదార్థాలను దర్యాప్తు అధికారులు గుర్తించారని చెప్పారు.